ఒక విషయం అయితే చెప్తానండి నేను. తల్లిని మించిన దైవం లేదు. తల్లిని మించిన దైవం లేదు. కానీ ఆ తల్లిని తీసుకుని వెళ్ళి ఒకడు నూతిలో పడేస్తుంటే ఆవిడ వృద్ధురాలు 90 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా ఆవిడికి. ఆవిడ్ని 2 చేతులతో తీసుకుని వెళ్ళి నూతిలో వేస్తున్నాడండి. ఆ దరిద్రుడు నాకు దొరికితే వాడిని నేను ముక్కల కింద నరికేస్తానండి. ఎంత దౌర్భాగ్యం అండి. కనీ పెంచి నిన్ను 9 నెలలు మోసి కనేటప్పుడు బతుకుతారో చనిపోతారో కూడా తెలియని సిచ్యువేషన్ అది. అయినా సరే చనిపోతామో బతుకుతామో తెలియదు అని తెలిసి కూడా తల్లి బిడ్డను కంటుంది అంటే, ఆ బిడ్డే తీసుకెళ్లి తల్లిని అలా నూతిలో పడేస్తున్నాడంటే వాడు ఎంత సన్నాసి ఎదవా పోరంబా కూడా తెలియదు. కానీ అలాంటి వాడిని దేశంలో భూమి కూడా భరించలేదు. భూదేవి కూడా కన్నీళ్లు పెట్టుకుని ఉంటుంది ఆ సిచ్యువేషన్ చూసి. ప్లీజ్ అర్థం చేసుకోండి. డబ్బు సంపాదిస్తాము, ఏదైనా సంపాదించగలుగుతాం, పేరు కీర్తి కూడా సంపాదించగలుగుతాం. పోతే దొరకని తల్లిదండ్రులే. పోయాక దండయటం కాదండి, బతికుండగానే బాగా చూసుకోండి. తల్లిదండ్రులు పుట్టింటి తోడబుట్టిన వాళ్ళు లేకపోతే ఆ బాధ లేని వాళ్ళకే తెలుసుద్దండి, ఉన్న వాళ్ళకి తెలీదు. ఆ బాధ అనుభవించే వాళ్ళకి అది తెలుసుద్ది. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఉన్నందుకు సంతోషించండి, వాళ్ళని బాగా చూసుకోండి, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి. వాళ్ళు చాలా కష్టపడి మిమ్మల్ని పెంచుతున్నారండి. మీకు బుక్స్ లేకపోతే వాళ్ళ పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు ఏదన్నా కొత్త బట్టలు కావాలని అనుకుంటే వాళ్ళ ఖర్చులు తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. లేదా ఆకలేసినప్పుడు అన్నం ఒక్కరికే ఉంటే వాళ్ళు మానేసి నీ కడుపు నుంచి నింపిన వాళ్ళు ఉన్నారు. ఇలా తల్లిదండ్రులు అంటే త్యాగాలే తప్ప ఏమి ఉండదండి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో బిడ్డలను కూడా ఒక అమ్మాయి పెరుగన్నో లేదో కలిపి బిడ్డలను చంపేసింది. అలాంటి దౌర్భాగ్యం ఇలాంటివన్నీ చూస్తుంటే ఇంకా ఈ భూమి మీద ఇంకా బతికుండి ఏం చేయాలి మనం అనిపిస్తుందండి. ఈ దారుణాలను చూడలేకపోతున్నాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులను బాధ పెట్టకండి. బిడ్డల్ని అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయండి ఈ మధ్య. ప్లీజ్ అలాంటివి పెట్టుకోకండి. మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకున్నప్పుడు మీరు ఎందుకండి అలా చేయటం? భర్త చూడనోళ్ళు అని అంటే అది తప్పు రైటో అనేది నాకు తెలియదు. కానీ ఎవరైనా సరే ఇలాంటివి చేసినప్పుడు నీవు నాకొద్దు అని చెప్పేసేసి ఆ భర్త దగ్గర డైవర్స్ తీసుకుని మీరే ఎలాంటి ఆశాలు వేయాలనుకుంటున్నారో అలాంటివి వేయండి. అంతేగాని వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపటం, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపటం, ఇది రాను ఉన్న జనరేషన్ నేర్చుకుని పాడైపోతారండి. ప్లీజ్ మీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఇలాంటివి చూసి నేర్చుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటారండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలాంటివి వద్దండి. ఒకవేళ మీకు భార్య నచ్చకపోతే డైవర్స్ తీసేసుకోండి. అంతేగాని సంపటాలు ఇలాంటివి వద్దండి. అలాగే మీకు భర్త నచ్చలేదు అనుకో, డైవర్స్ తీసేసుకో. అతను ఒప్పుకోకపోయినా డైవర్స్ తీసుకో. అంతేగాని భర్తను చంపటం, అలాగే బిడ్డలు అడ్డం వస్తున్నారని బిడ్డల్ని ఎలా చంపుతారండి? ఒక తల్లి బిడ్డని ఏ రకంగా చంపుద్ది? ఆ బిడ్డ కోసమే కదా తల్లిదండ్రులు ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఆ బిడ్డల్ని ఎలా చంపుతారు మీరు? మీకు ఎవడిచ్చాడు ఆ హక్కు? బిడ్డలను చంపే హక్కు మీకు లేదు. మీరు పెంచలేకపోతే మీరు సావండి, లేదా వాళ్ళని వదిలేసి పోవండి. అంతేగాని వాళ్ళని ఎలా చంపుతారు మీరు? ఈ దారుణాలని చూడలేకపోతున్నామండి. రేపు జనరేషన్ కూడా మిమ్మల్ని చూసి ఒక అమ్మాయిని చంపుతున్నప్పుడు నేనెందుకు పెళ్ళాన్ని చంపకూడదు అని నేర్చుకుంటాడండి. భర్తను చంపుతుంటే వాళ్ళు అలా చేశారు నేనెందుకు చంపకూడదు అని అమ్మాయి నేర్చుకుంటుంది. ఇవన్నీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మానభంగాలు కూడా ఎక్కువైపోతున్నాయండి. ప్లీజ్ అండి, మీ అక్కలు మీ చెల్లెళ్ళు లాంటి వాళ్ళు ఆడపిల్లలు అలా చేయొద్దండి. మీకు కావాలంటే డబ్బిచ్చి వెళ్ళటానికి చాలా మంది ఎక్కడో ఉంటారండి. అలాంటివి చెయ్యండి. కానీ ఇలా మానభంగాలు చేసి చిన్ని పిల్లలను కూడా దయచేసి చంపకండి. ఈ రోజుల్లో స్త్రీ కనుక స్త్రీ జాతి తరిగిపోతే ప్రపంచంలో మనుగుడే లేకుండా పోద్దండి. ఇప్పటికే ఆడపిల్లలు తక్కువ ఉన్నారంటున్నారు. ఆడపిల్లల్ని దయచేసి చంపకండి. ఆడపిల్లంటే మీ ఇంట్లో చెల్లి తల్లి లాంటిదండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నేను పెట్టిన వీడియోలో ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. ఇవన్నీ చూసి నాకు చాలా బాధగా ఉంటుందండి. ఇలాంటి లోకంలో బతకటం అవసరమా అని నిజంగా నాకు అయితే అనిపిస్తుందండి. మనస్ఫూర్తిగా ప్రామిస్గా చెప్తున్నాను.
ఇవన్నీ తెల్లారు లేస్తే పేపర్ చూసినా, టీవీలో చూసినా, లేదంటే ఎవరు నోటంటారు, నిన్న ఇవే వార్తలు వస్తున్నాయండి. దయచేసి అర్థం చేసుకోండి. ఆడవాళ్ళని మగవాళ్ళని చంపటం, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపటం, లేదా పిల్లల్ని చంపటం, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది మీరు మీ భర్తను కానీ మీ భార్యని కానీ మీరు తెగదింపులు చేసుకుని పెట్టుకోండి. అంతేగాని లేదా సాటుమాటుగా అన్న పెట్టుకోండి. అంతేగాని చంపుకోటాల దాకా వెళ్ళకండి ప్లీజ్ అండి. అర్థం చేసుకుంటారని ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ విమర్శించడానికి లేదండి. అక్రమ సంబంధాలు అని అంటే అది వారి పర్సనల్ అండి, అది నేను మాట్లాడకూడదు. కానీ చంపుకోటాలు మాత్రం ప్లీజ్ వద్దండి, అలా చేయకండి. ఒకటి అవుతే చెప్తానండి, మీ భర్త మిమ్మల్ని సంతోషంగా చూస్తున్నప్పుడు మీరు ఎందుకు తప్పు చేయాలి చెప్పండి. ఒక భార్య కూడా మిమ్మల్ని సంతోషంగా మిమ్మల్ని మీరే అన్నీ అనుకున్నప్పుడు మీరు కూడా తప్పు చేయకూడదు కదండి. అవునా 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 కాదా చెప్పండి. పోనీ చేశారు అనుకుందాం, అది తెలియకుండా చేసుకోండి, చంపుకోటాల దాకా వెళ్ళకండి ప్లీజ్ అండి. పేపర్లో అవన్నీ చూస్తుంటే మొన్న ఒక అమ్మాయి భర్తను చంపేసి ట్రబ్లో పెట్టేసేసి సిమెంట్ వేసేసిందని చెప్పేసి పోలీసులకి తెలిసి అవన్నీ ముక్కలు చేసి సిమెంటు దాంట్లో పెట్టిందని, ఏదో అసలు ఒక మనిషిని చంపి ముక్కలు ఎలా చేస్తున్నారండి? అసలు మీరు మనుషులేనా లేకపోతే అడవిలో బతికే మృగాలు? అసలు మీరు ఒక మనిషిని ఏ రకంగా ముక్కలు చేస్తారండి? అసలు ఒక్కొక్కటి వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదండి. ఇవన్నీ సినిమాల్లో సీరియల్లో కూడా లేవు కదండి. ఒకవేళ అందులో చూసి నేర్చుకుంటున్నారు, అవన్నీ నటనండి. అది ఒక అమ్మాయి వెనక ఇద్దరు, ఈ మధ్య సీరియల్స్లో కూడా దరిద్రంగా ఒక అబ్బాయి వెనక నలుగురు అమ్మాయిలు పడతాం, లేదా ఒక అమ్మాయి వెనక నలుగురు అబ్బాయిలు పెడతాం. ఇవన్నీ మరి టూ మచ్గా సీరియల్స్ తీస్తున్నారండి. మరి ఆ సీరియల్స్ చూసి నేర్చుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని చూసి ఆ సీరియల్ తీస్తున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ వస్తుంది. దయచేసి అలాంటి సీరియల్ చూడకండి. ఏదన్నా కుటుంబ కథ ఏదన్నా ఉంటే చూడండి, లేదంటే వదిలేయండి. ఎందుకండి అలాంటి దరిద్రమైన సీరియల్ చూసి 24 గంటల బీపీలు షుగర్లు తెచ్చుకోవడం అవసరమా చెప్పండి. మూవీస్ చూడండి, చక్కగా ఓల్డ్ మూవీస్ ఎంత బాగుంటాయండి. చక్కగా రామారావి, నాగేశ్వరరావు, శోభన్ బాబు మూవీస్ ఎంత బాగుంటాయి. ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరి కూడా, రంగనాథ్ గారు మూవీస్ కూడా చాలా బాగుంటాయి. మురళీమోహన్ గారి, చంద్రమోహన్ గారి, ఇవంటి ఎంత అద్భుతమైన మూవీస్ ఉన్నాయి చూడండి. ఆ దిక్కుమాల సీరియల్ ఎందుకు చూస్తారు మీరు? చూసి ఏం నేర్చుకుంటున్నారు మీరు? అందులో ఏమన్నా మంచి కనపడుతుందా? మొత్తం అంతా దరిద్రమే. మంచి సీరియల్స్ ఉన్నాయి, ఒకటో రెండో మూడో నాలుగో ఉన్నాయి, చూడండి. కథమైన మూవీస్ చూడండి, మీకు టైం పాస్ అవ్వాలనుకుంటే. బోల్డెన్ మూవీస్ ఉన్నాయి, పాత మూవీస్ చూడండి. నేను మాట్లాడినట్లేమన్నా తప్పు మాట్లాడితే కనుక క్షమించండి. తప్పు కామెంట్లు మాత్రం పెట్టి నన్నేమి తిట్టకండి ప్లీజ్, అర్థం చేసుకుంటారని. మంచిగా మాట్లాడాను అనుకుంటే 4 మంచి కామెంట్లు పెట్టారనుకో సంతోషపడతానండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాది మోటివేషన్ కావలేదండి. మోటివేషన్ మీ దయ వల్ల మోటివేషన్ అయిందనుకోండి, నేను చాలా మంచి పనులు చేయడానికి ఇది ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. అంటే అదేంటి అని అంటే, చేసినప్పుడు వీడియోస్ చూసి నేను మీకే పెడతానండి. ఎందుకంటే అది చెప్తే అందరూ ఇలాగే చెప్తారు అనుకుంటారు కాబట్టి నేను అప్పుడు పెడతాను. మీరు చూసి అప్పుడు మీరు సంతోషపడదురు. కానీ నేను మీ అభిమానానికి నేను కూడా సంతోషపెడతాను. థ్యాంక్ యూ సో మచ్.